నిన్న మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు కబ్జా చేశారని చెప్పేసి మా పేటీఎం కుక్కలు మామూలు హడావడి చేయలే. ఆ సంగతి పక్కన పెడితే ఈరోజు ఇప్పుడు వైసీపీ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని కాంచీపురం అంటే తమిళనాడు కాంచీపురంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అనుకుంటున్నారు? హైదరాబాద్లో దాదాపు 10 ఎకరాలు 1500 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఫేక్ జీవోల ద్వారాగా కబ్జా చేయడానికి ప్రయత్నించారు. దీనికి మా పేటీఎం కుక్కల సమాధానం ఏం చెప్తే చూడాలి. నిన్నమొన్నటిదాకా మురిగారు కదా, ఆ వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సాక్షిలో డిబేట్లు పెట్టారు కదా, కోడి చెరువు కోడి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు, మీరేం సమాధానం చెప్తారో చూద్దాం. డైరెక్ట్గా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆధారాలతో సహా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేత దొరికేసాడు. దీనికి సమాధానం చెప్పండి. దీనికి ఒక్క ఎదవ సమాధానం చెప్పడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఏమన్నారు ఆయన? ఒకవేళ నేను కబ్జా చేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నేను ప్రభుత్వానికి రాసిచ్చేస్తాను, నేను లీగల్గా కొనుక్కున్నాను, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, నా పేరు మీద ఉంది, ఇది నేను చట్టపరంగా కొనుక్కున్న భూమిది. ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. మరి వాళ్ళ మీ నేత మాజీ ఎమ్మెల్యే, పైగా కీలక నేతల్లో ఒక నేత బొల్లా బ్రాహ్మణుడు అంటే చిన్నోడేమీ కాదు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. దాదాపు 10 ఎకరాల కబ్జాకి ప్రయత్నించి దొరికేసాడు అడ్డంగా. ఆధారాలతో అరెస్ట్ చేశారు. ఎందుకు మాట్లాడట్లేదు? మీరంతా ఎందుకు మాట్లాడరు ఇప్పుడు అని అడుగుతున్నా. ఇంకా చాలా మాటలు మాట్లాడతారు. ఆ వెంకటరెడ్డి గారు అయితే నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. పొద్దున కూడా ఒక వీడియో మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి కట్ట చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 30 నుంచి 50 కోట్ల రూపాయలు ఇస్తున్నారంట. వీళ్ళ మాటలు చూడండి ఒకసారి, వినిపిస్తా. తెలుసు ఉండదంట, తను సభ పెడుతున్నారన్న సంగతి తెలియదు. కానీ ఒకళ్ళిద్దరు మీరు ఈ 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతి నెల ప్యాకేజీలు తీసుకొని నెలకేదో 30 కోట్లు ఎంత అంటున్నారు, 30-50 కోట్లు. నిన్న అందుకే మిమ్మల్ని పేటీఎం కుక్కలు అనేది అందుకే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే కొంతమంది జన సైనికులు, జనసేన కార్యకర్తలు. ఇచ్చివాడు ఎవడో చూపించండి అయ్యా, పనులు తీసుకుంటున్నప్పుడు చూసినాడు ఎవడో చూపించండి, లేకపోతే ఒక్కొక్క యాదవకి చెప్పు తెగిపోద్ది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గతంలో ఒకసారి ఇలాగే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ ఇలాగే మాట్లాడాడు. ప్యాకేజీ అది ఇది అని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు స్పందించి చెప్పు చూపించి, చెప్పు తెగిపోద్ది నా కొడకలారా పిచ్చ వాగుడు ఆగితే ఎవడరా తీసుకున్నది ప్యాకేజీ అని చెప్పేసి నేను చెప్పు చూపించడు గుర్తుందా? జగన్మోహన్ రెడ్డికి చెప్పు చూపించగానే అయ్యి బాబోయ్ చెప్పు చూపించేస్తారా మా జగనానికి, మా జగన్మోహన్ రెడ్డి చెప్పించి కొట్టేస్తారని చెప్పేసి గొక్కెట్టి ఏడ్చేసాం. మన సాక్షుల్లోని కట్ట పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేసి మామూలుగా కాదు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడతారా, చెప్పులు చూపిస్తారా, చెప్పులు చూపించవచ్చా అని చెప్పేసి ఓ పెద్ద పెద్ద కూనరాగాలన్నీ తీసాం మనం. మరి వాళ్ళు మీరు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారా? 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు అని చెప్పేసి అని. ఒకవేళ నువ్వు చెప్పిన లాజిక్ నిజం అనుకున్నాం కాసేపు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నెలకి ఎంతనో కేసు కొట్టరా? జస్ట్ సింపుల్గా పైకి కనిపించే చెప్పనా, ఇంటర్నల్గా ఎంత తినేసారు, ఎంత దోచేశారు, లిక్కర్లు ఎంత దోచేశారు, ఇసుకలో ఎంత దోచేశారు, ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఎంత దోచేశారు పక్కన పెట్టేస్తే అఫీషియల్గా మీరు ఒక జీవో జారీ చేశారు కదా వాలంటీర్లకి. 2,30,000 మంది వాలంటీర్లు ఉంటే ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా ప్రతి నెల సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి ప్రతి నెల ఒక్కొక్క వాలంటీర్కి 200 రూపాయలు కేటాయించారు. డైరెక్ట్గా ప్రభుత్వం జీవో ఇచ్చింది. కొన్ని 100 కోట్ల రూపాయలు సాక్షి కట్టపెట్టేసుకున్నారు. అఫీషియల్ దోపిడీ అది. ప్రభుత్వం మారిన తర్వాత జీవోని రద్దు చేశారు. మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదురా? దానికి సమాధానం చెప్పరు. ప్రభుత్వం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టిందంటే దానిపైన విష ప్రచారం చేశారు. మామూలు విష ప్రచారం చేయరని ఇంకా పని కొట్టుకొని ఇప్పుడు ఉదాహరణకి డిఎస్సి ఉంది. డిఎస్సి పైన వీళ్ళు ఒక మీటింగ్ లాంటిది పెట్టి అక్కడ కొంతమంది అభ్యర్థులను తీసుకొచ్చి ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇది ఒక పెద్ద ఇదండి, స్కామ్ అండి, పేపర్ లీకేజ్ అండి, ఇంకోటండి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడడం. పైగా సాక్షి డిబేట్లు ఏమని మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. వీళ్ళు విచిత్రం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారంట, అల్లాడిపోతున్నారంట. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండు అని చెప్పేసి అని పగలు రాత్రులు నిద్రాహారాలు మానేసారండి. మామూలుగా కాదు భజన. ఒకసారి వినిపిస్తాను నాకు. ఆగక్క నీకు ఇచ్చిన పేమెంట్ కంటే ఎక్కువ ఆగుతున్నావు నువ్వు. డిఎస్సి అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి కావాలా?
అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి కావాలా? జనం అంతా జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ జనంలో మేము లేము, అది గుర్తుపెట్టుకో బాగా. ఇంకొకటి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎన్ని ఇచ్చారు? ఎంతమందికి ఉపాధి కల్పించారు మీరు? ప్రభుత్వ ఉపాధులు అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులు మీరు ఎన్ని రిలీజ్ చేశారు? ఎన్ని రిలీజ్ చేశారండి మీరు? 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా రిలీజ్ చేయకుండా ఇవాళ డిఎస్సి అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి కావాలి. ఎందుకు? వాళ్ళ జీవితాలు నాశనం చేస్తానక. నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ వేశారు, చూసావా నువ్వు? 2026 ఈ నోటిఫికేషన్కి సంబంధించి, డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి 2026-27 అనుకుంటా. ఒక్కొక్కసారి ట్వీట్ సరిగ్గా చూడు, గుర్తుందా? చూసావా? వచ్చే సంవత్సరానికి కూడా మేము నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం అని చెప్పేసి నేను ఒక పోస్ట్ వేసాడు. అదే డిఎస్సికి కూడా మా అన్నే కావాలి. దేనికి? చెడగొట్టేస్తానుక, కేసులు వేసి రద్దులు చేస్తానుక. కాస్తన్నా సరే సిగ్గుండాలి అలాంటి డిబేట్లు పెట్టి మాట్లాడడానికి. ఇంక ఈ వక్ర భాష్యాలు లేదంటే కనుక విష ప్రచారాలు చేయడాలు ఇలా రానున్న రోజుల్లో ఏమైనా మాట్లాడతారు తెలుసా? ఇప్పుడు వచ్చిన ఆ 16,000 మందికి ఏవైతే ఈ పోస్టులు వచ్చినాయో, ఉద్యోగాలు వచ్చినాయో, అవి కూడా వీళ్ళ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు. మీరు చెప్పండి, మీరు డిఎస్సి అభ్యర్థుల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, గత 5 ఏళ్లలో మీరు డిఎస్సి నోటిఫికేషన్లు ఎందుకు రిలీజ్ చేయలేదు? 5 సంవత్సరాలు. 2019 ఎన్నికల ప్రచారాలు ఏం చెప్పాడు? ప్రతి సంవత్సరం జనవరిలో మొదటి వారంలో నేను మెగా డిఎస్సి రిలీజ్ చేస్తానన్నాడు అధికారంలోకి రాకముందు 2019 ఎన్నికల ప్రచారంలో. మరి గెలిచిన తర్వాత ఎందుకు రిలీజ్ చేయలేదండి? 5 ఏళ్ల కాలం పాటు ఎందుకు ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేకపోయారు? పైగా ఇవాళ వచ్చి అక్కడ కూర్చోబెట్టి 10 మందిని కూర్చోబెట్టి అబ్బాబ్బా మీరేం టెన్షన్ పడిపోకండి, 2 ఏళ్ళు అయిపోయినాయి, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోద్ది, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దాం, ఇలాంటి సమస్యలు ఏముండవు. అదితో వాస్తవం. అది డిఎస్సి అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయడు. ఇంకా సమస్య ఎక్కడ? అసలు ఉద్యోగాలే ఉన్నప్పుడు సమస్యలు ఎక్కడి నుంచి ఉంటాయి? ఇంకా ఉండవు కదా. ఎవడన్నా బుద్ధి ఉన్నవాడైతే ఏం చెప్తాడు? పోతే పోయిందిలే అమ్మా, పోన్లే, మీ అదృష్టం బాగలేదు, రాలేదు, వచ్చే నోటిఫికేషన్కైనా బాగా ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ వచ్చుద్ది కదా, రిలీజ్ చేస్తాం అంటున్నారు కదా, నెక్స్ట్ టైంకి బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా వచ్చుద్దని చెప్పేసి భరోసా ఇవ్వాలి. ఏమంటారు అనుకున్నా వాళ్ళతోటి? 2 ఏళ్ళు అయిపోయింది కదా, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మనమే వచ్చేస్తాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు వేసేసి ఇప్పుడు ఎవరైతే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయో, ఎవరికైతే పోస్టులు వచ్చినాయి, 16,000 మంది ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా రద్దు చేసేద్దాం. మనం కోర్టులో కేసులు వేసేసి రద్దు చేసేద్దాం. ఎవడన్నా అలా చెప్తాడా? పైగా మీరు ఇక్కడ కూర్చొని సాక్షిలో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద భజన కార్యక్రమాలా, అన్నింటిలోనే విష ప్రచారం అంటే ఎలాగండి? అన్నింటిలోనేనా? పరిశ్రమ వస్తే ఒప్పుకోరు, అమరావతి అంటే ఒప్పుకోరు, రాష్ట్రం బాగుపడితే చూడలేరు, ఏదైనా 10 మందికి మంచి జరుగుతుందంటే దాన్ని ఓర్చుకోలేరు, అన్నా క్యాంటీన్ల మీద పని ఎడుతారు, ఏదైనా ఎక్కడైనా ఒక నిర్మాణం జరుగుతుందంటే దానిపైన ఎడుతారు. ప్రతి అంశంలోని కూడా, ఒకటని కాదు, అన్ని దాంట్లోని కూడా ఎక్కడైనా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి కించింత మేలు జరుగుతుంది అంటే ఓర్చుకోలేని తత్వం మన కళ్ళ ముందు బయట కనబడిపోతుంది వీళ్ళకి. నిన్న ఇప్పుడు చూసా నేను, ఆ జూపూడి ప్రభాకర్ అనుకుంటా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడుతున్నాడు? అది ఎంత విచిత్రం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోని రద్దు చేసేసారు. చేయకపోతే ఏం చేస్తారండి? మీరు ఎవరి భూములు ఎవరికి పనిచేస్తారండి? నాకు అర్థం కావట్లా. ఎవడ భూములు ఎవరికి పనిచేస్తావు నువ్వు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి. జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన చుట్టుపక్కల గుడిసెలు ఉన్నాయని చెప్పేసి దాదాపు 200 కుటుంబాలు 300 కుటుంబాలు మొత్తం ఆ పాకలు, ఆ గుడిసెలు మొత్తం అన్నిటినీ తీయించేసిన జగన్మోహన్ రెడ్డి అట్ట అమరావతిలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేసాడంట. ఎందుకు ఇచ్చేసాడు? తనకి అనుకూల వర్గం అక్కడ ఉండాలి కాబట్టి. అమరావతికి వ్యతిరేకంగా మనకి ఈ ప్రాంతంలో వ్యతిరేక వర్గం మనకు ఉంటే, మనకు అనుకూల వర్గం అమరావతి ప్రాంతానికి వ్యతిరేక వర్గం అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటే, రేపు అన్న రోజున మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు అమరావతి ప్రాంతం నుంచి ఈ 50,000 మందికి ఏదైతే ఇళ్ల పట్టాలు జారీ చేసామో వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా మన కార్యక్రమాలకు హాజరవుతారు. వాళ్ళని మనం పావుల కింద వాడేసుకోవచ్చు. ఇక్కడన్నా నీచమైన బుద్ధితోటి అక్కడ 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. కాదని చెప్పి నిరూపించమని ఎవరైనా కానీ, మీరు ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్ళి అమరావతి ప్రాంతంలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తావు నువ్వు. ఎవడ భూములు ఎవరికి ఇచ్చేస్తారండి? పైగా ఇక్కడికి వచ్చి ముసలి కన్నీరు కారుతున్నారు వీళ్ళు.
ఇంకా విచిత్రం ఏంటంటే ఎక్కడైనా సరే మీరు వీళ్ళ అధికారంలో ఒకసారి గమనించండి, మాకు రాజధాని అమరావతిగానే ఉండాలని చెప్పేసి ఒక పక్క రాజధాని ప్రాంత రైతులందరూ కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ దీక్షలు చేస్తూ ఉంటే, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కడెక్కడి నుంచో రోజువారీ కూలీలు అందరినీ తీసుకొచ్చి అదే అమరావతి ప్రాంతంలో ఒక టెంట్ వేయించి 3 రాజధానులకి మద్దతుగా ఒక టెంట్ వేయించారు. ఎవడో నమ్ముతాడా? ఏమన్నా ఇప్పుడు మా ఊరు బాగుపడాలనుకుంటాను, మా ఊరు వద్దు పని, మా ఊర్ల దాకా వద్దు, ఊర్లు ప్రాంతాలు జిల్లాలు రాష్ట్రాలు అక్కడ దాకా వద్దు, ఇప్పుడు నా ఇల్లు బాగుపడాలి, నేను బాగుపడాలనుకుంటాను అనుకోనా? ఇప్పుడు నా ఇల్లు బాగుపడాలనుకుంటాను అనుకోనా? అలాగని చెప్పేసి వద్దని చెప్పేసి ఎవడైనా నిరసన కార్యక్రమాలు చేస్తాడా? నేను బాగుపడకూడదు, నా ఇల్లు బాగుపడకూడదు అని చెప్పేసి ఎవడైనా అంటాడా? లాస్ట్ టైం అమరావతిలో వీళ్ళు చేసిన నీచ నికృష్టమైన పని కూడా అదే. జనాలకు అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పేసి. మీకు అందుకే 11 వచ్చినాయి. ఇంక ఇలాంటి కవులు మానేస్తే బాగుంటుంది. ఈ భజన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డిని రావాలని చెప్పేసి ఎవడో కోరుకోవట్లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.